మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను లక్ష్మీ ప్రసన్న, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. ఈరోజు మనం పిల్లలకి సంబంధించిన ఒక సూక్ష్మ వ్యాయామం గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే చెవులకు సంబంధించిన వ్యాయామం. పిల్లలకి సరైన కాన్సన్ట్రేషన్, ఫోకస్ లేకపోయినా, వాళ్ళు చదివింది గుర్తుండట్లేదు, రిపీటెడ్గా మర్చిపోతున్నారు అన్న మీరు ఇది రెగ్యులర్గా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు. అది మార్నింగ్ బెడ్ నుంచి లేవగానే ప్రాక్టీస్ చేయించినా పర్లేదు. వాళ్ళు బెడ్ దిగేలోపే మంచి యాక్టివ్గా బెడ్ దిగుతారు. సో వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా కూడా మనం ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మొదటిగా మనం చెవులని ఇలా కింది భాగంలో పట్టుకొని వాటిని లాగాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఫోకస్ పెరుగుతుంది. ఓకే, ఇది పనిష్మెంట్ కాదు, అసలే మీకు ఇలా లాగుతూ ఉంటే గుర్తొచ్చే ఉంటుంది. మనం ఎప్పుడు ఏ పొజిషన్లో ఇలా గుంజీళ్ళు తీస్తామో ఇది పనిష్మెంట్ అయితే అసలే కాదు. మనం దేవుడి దగ్గర కూడా గుంజీళ్ళు తీస్తాం. దానికి బిహైండ్ రీజన్ ఏంటి అంటే మనం యాక్టివ్ అవ్వాలి, మనం చదివిందనే కాదు ఏదైనా మనకి గుర్తుండాలి అని, మెమరీ పవర్ పెరగడానికి అండ్ ఫోకస్ పెరగడానికి. రెండవది పించింగ్, చెవులని గిల్లడం. చెవులని ఇలా పట్టుకొని 2 బొటనవేలు చూపుడు వేలుతో పట్టి ఇలా పించ్ చేయడం. అంటే ఇట్స్ లైక్ అ జెంటిల్ మసాజ్ టు ద హోల్ ఇయర్. ఇలా చెవుని మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇలా 20 to 30 టైమ్స్ చేయొచ్చు మనం. బోత్ ఇయర్స్. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ నరాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రెస్ చేయడం వల్ల మన విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చేయాలి. ఇలా 20 to 30 టైమ్స్ చేయడం వల్ల మన ఇయర్ ప్రెస్ అవ్వడం వల్ల మనకి విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూడవది ట్విస్టింగ్. ఇలా ఉంది కదా, చెవుని ట్విస్ట్, మలి పెట్టడం. ఓకే, 2 చెవులని ఇలా మలిపెట్టి ట్విస్ట్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇలా ట్విస్ట్ చేయాలి చెవుని. ఇలా 20 to 30 టైమ్స్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ పవర్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. నాలుగవది ఫోల్డింగ్ ఇయర్స్. ఇలా ఉన్నాయి కదా, చెవుని పైన 2 వేలు కింద బొటన వేలుతో పెట్టి ఇలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం. ఫోల్డింగ్ అన్నమాట, మడత పెట్టడం. చెవులని మడత పెట్టడం పైనుంచి కిందకి. ఇందాక మనం ట్విస్ట్ చేసినాం, ఇది ఫోల్డింగ్. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా 15 to 20 టైమ్స్ మనం చేయొచ్చు. తర్వాత 5వది, ఈ 2 వేళ్ళని చెవు వెనకాల పెట్టి క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్. ఇలా చేయడం వల్ల ఇది కూడా 15 to 20 టైమ్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత లింఫటిక్ డ్రైనేజ్ మసాజ్. అదేంటి అంటే 2 చెవులకి ఆల్టర్నేట్గా చేయొచ్చు, లేదు అంటే 2 ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి లేదా 2 ఒక్కసారి. చేతిని వి షేప్లో ఉంచుకొని చెవుకి 2 వైపులా ఇలా మసాజ్ చేయాలి. 2 వైపులా ఎట్ ఏ టైం ప్రెషర్ చేస్తూ ఇలా మసాజ్ చేయాలి. ఓకే, సో చూడండి వన్స్ అగైన్. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే ఇది మీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. చెవులకి ఇరువైపులా ఈ 2 వేళ్ళ నుంచి ఇలా కింద నుంచి పైనకి, పైనుంచి కింద వరకు ఇలా చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ పవర్ పాయింట్స్. ఇలా ఇక్కడ చెవుకి ముందర మనకు ఒక చిన్న కణుపులాగా ఉంటుంది కదా,
అక్కడ పవర్ పాయింట్స్ని ప్రెస్ చేయాలి. చెవుకి ముందు, చెవుకి వెనకాల. ఇలా రెండు వైపులా మనము పాయింట్స్ని ప్రెస్ చేయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా రెండు చెవులకి 10 to 15 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇది స్లీప్ క్వాలిటీని పెంచుతుంది. మనకి నిద్ర సరిగా పట్టదు. ఒక్కొక్కసారి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరిగా నిద్ర పట్టనప్పుడు మీరు ఈ పవర్ పాయింట్స్ని ప్రెస్ చేసుకున్నట్టయితే మీకు మంచి నిద్ర వస్తుంది. అ క్వాలిటీ స్లీప్ యూ విల్ గెట్. అండ్ ఫైనలీ ఇంకొక మసాజ్ ఏంటి అంటే, మనం ఇక్కడ 2 వేళ్ళతో చేసాం కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మాత్రం వెనక మాత్రమే ఈ 2 వేళ్ళను పెట్టి చేయాలి. ఓకే, వెనక భాగాన్ని ఇలా 2 వేళ్ళతో పెట్టి చేయాలి, బోత్ సైడ్స్. ఇది అవేర్నెస్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల ఇట్ ఇంప్రూవ్స్ యువర్ అవేర్నెస్. వెనక పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు ఇలా చేయడం వల్ల అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. శివోహం.